మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం పేదవాడి పక్షపాతే ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తుందంటే దానికి మీ దీవెనలు 18 నెలల క్రితం మీరు ఇచ్చిన ఆశీర్వాదమే అని ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి తెలియజేస్తున్నాను. పదే పదే ఆడబిడ్డలు అని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఈ ప్రభుత్వం గాని నేను గాని ఎందుకు అంటున్నామంటే ఆడబిడ్డ ఆ ఇంటికి లక్ష్మి, ఆడబిడ్డ ఆ ఇంటిని తీర్చిదిద్దే బాధ్యత. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బాధని దిగమింగుకొని ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ఇంటి ఆయన ఏ పని మీద బయటికి వెళ్ళినా ఆ కుటుంబాన్ని తను రక్షించాలి, ఆ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో కుటుంబ సభ్యుల్ని తీసుకురావాలి అని ఆ చాలని ఆదాయంతోనే తన పిల్లలను చదివించాలనే కోరిక గాని, తను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ గాని, తను కూడా నలుగురు ఆడబిడ్డల్లా తను కూడా జీవించాలనే ఒక ఆశయాన్ని గాని ఆ ఆడబిడ్డ పట్టుదలతో చేస్తది అని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నిరూపించింది అని మనస్ఫూర్తిగా మీకే కాదు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత పేదోడి పక్షపాతంగా ఉన్న ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకి వచ్చిన మరుక్షణమే ఆర్టీసీ బస్సులో రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పించాం. సుమారు ఇప్పటి వరకు 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు వచ్చినా ఆ డబ్బు ఎక్కడికో పోదు నా ఆడబిడ్డ కుటుంబం చల్లగా ఉండే దాంట్లో ఆ ఆడబిడ్డ ఆ డబ్బును వాడుకుంటది అని బరువుగా భారంగా ఈ ప్రభుత్వం భావించటంలా అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డగా ఇచ్చే కట్నంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఈనాడు ఆలోచిస్తుంది, ఆ దిశలోనే అనుకుంటుంది. అంతేకాదు మొన్న ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, అది కూడా ఇంటి ఆయన పేరు మీద కాకుండా ఆడబిడ్డ పేరు మీద ఇచ్చాం. ఇంటి ఆయన పేరు మీద ఇస్తే ఒకవేళ పొరపాట్లో నా ఆడబిడ్డ ఎప్పటి నుంచో ఉన్న కోరిక అది ఎక్కడన్నా మళ్ళా తాకట్టుకు పోతూ ఆ ఇంటి ఆయన అవసరాల కోసం తాకట్టు పెడతాడు అని ఆడబిడ్డ అయితే ఆ ఇల్లు తాకట్టు పెట్టదు, అది తన బిడ్డకిస్తుంది అనే పూర్తి విశ్వాసంతో ఆడబిడ్డ పేరుతోనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరిగింది.